ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే ఏంటి? ఎవరిలో ఉంటుంది? ఎలా గుర్తించాలి? ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఎక్కువగా ఉమెన్లోనే కామన్, మెన్లో కూడా ఉండొచ్చు. మిడిల్ ఏజ్ నుంచి ఇంకా మెనోపాజ్ దాటిన వాళ్ళలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్గా డే టైంలో ఒక 7 to 8 టైమ్స్ మనం రెస్ట్ రూమ్ వాడాల్సిన, అంటే బ్లాడర్ ఎంటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. నైట్ ఒక్కసారి, అంటే డేలో 7-8 టైమ్స్ కన్నా ఎక్కువ కానీ, నైట్ మోర్ దెన్ వన్స్ కానీ బ్లాడర్ ఎంటీ చేయాల్సిన అవసరం వస్తే దీన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. అంటే ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఫ్రీక్వెన్సీ ఎక్కువ. అది కాకుండా అర్జెన్సీ, నార్మల్గా బ్లాడర్ నిండినాక కూడా సపోజ్ మనకి కన్వీనియంట్గా లేదు, రెస్ట్ రూమ్ దొరకలేదు అంటే అందరు కూడా ఆపుకునే కెపాసిటీ ఉంటుంది కదా. కానీ ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఉన్న వాళ్ళకి వచ్చింది అంటే అర్జెంటుగా పరిగెత్తాలి, అర్జెన్సీ. ఒక్కొక్కసారి రష్ చేసి వెళ్ళిన తర్వాత కూడా దారిలో కూడా లీక్ అవ్వచ్చు. దీన్ని అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ అంటాం. ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా ఉండొచ్చా? జనరల్ ఏ ఏజ్ వాళ్ళకైనా ఉండొచ్చు, కానీ ఎల్డర్లీ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ లో ఇంకా ఎక్కువ కామన్. ఓకే. అయితే మేడం, ఇంకొకటి, చాలా మంది ఈ పెల్విక్ ఫ్లోర్ అని అంటూ ఉంటారు కదా, అంటే మన కింద భాగం అని తెలుస్తుంది మనకి. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది చాలా మందికి తెలీదు. అయితే డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఒకసారి ఆ పెల్విక్ ఫ్లోర్ గురించి అవగాహన పెంచుకోండి అంటూ ఉంటారు. దేనివల్ల అంటూ ఉంటారు? అది యూజ్ అవుతుందా ప్రెగ్నెన్సీకి? ప్రెగ్నెన్సీకి యూస్ అవ్వదు. డెలివరీ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్, ఇప్పుడు మనం ఇన్కాంటినెన్స్ అని చెప్పాం కదా, రైట్. సో పెల్విక్ ఫ్లో మజిల్ ట్రైనింగ్ అనేది ఒక్కొక్కసారి యాంటీనేటల్ పీరియడ్ నుంచే మొదలు పెడతాం. డెలివరీ అప్పుడు, అంటే ఈ పెల్విక్ ఫ్లోర్ ఏం చేస్తుంది, పెల్విస్ లో ఉండే ఆర్గన్స్ లైక్ బ్లాడర్, యూటరస్, రెక్టమ్ ని సపోర్ట్ చేస్తుంది. ఓకే. అది కింద ఒక షెల్ఫ్ ఆఫ్ మజిల్ అండ్ లిగమెంట్స్, కనెక్టివ్ టిష్యూ అండ్ మజిల్ ఒక షెల్ఫ్ లాగా ఈ ఆర్గన్స్, పెల్విక్ ఆర్గన్స్ కిందకి జారకుండా సపోర్ట్ చేసేది. సో ఈ పెల్విక్ ఫ్లో మసిల్స్, లిగమెంట్స్ నేను ఇందాక చెప్పినట్టుగా డెలివరీ అప్పుడు అవి స్ట్రెచ్ అయ్యి వీక్ అవుతాయి. సో అలా అవ్వాల్సిందే, నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఫర్ ద బేబీ టు కమ్ అవుట్ స్ట్రెచ్ అయ్యి ప్యాసేజ్ వైడన్ అవ్వాలి. కానీ దాని తర్వాత నార్మల్ టోన్ రీగెయిన్ అవ్వడానికి ఈ పెల్విక్ ఫ్లోర్ మసిల్ ట్రైనింగ్, కీగల్స్ ఎక్సర్సైజెస్ అని వినుంటారు. సో అది చేస్తూ ఉండాలన్నమాట. కొంతమందికి నార్మల్ టోన్ రీగెయిన్ అవుతుంది, కొంతమంది అంటే ఇన్హరెంట్ గానే మజిల్స్, కనెక్టివ్ టిష్యూ వీక్నెస్ ఉన్న వాళ్ళకి నార్మల్ స్ట్రెంగ్త్ రీబిల్డ్ కాకుంటే ఇన్కాంటినెన్స్, వేరే ప్రొలాప్స్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు.